హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషారు యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ను చూపించాను. ఇప్పుడు అదే బ్లౌజు స్టిచ్చింగ్ను చూపించబోతున్నాను. ముందుగా మెయిన్ క్లాత్ తీసుకొని ఏ వైపు అయితే మనం కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ వైపు క్లాత్ను ముడతలు లేకుండా సరి చూసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను తీసుకొని నేను వెనక పార్టును తీసుకున్నాను. వెనక పార్టును తీసుకొని నీటుగా మెయిన్ క్లాత్ పైన ముడతలు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర నుంచి నెక్ మొత్తానికి స్టిచ్ వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కుడతారు. నేను మెయిన్ క్లాత్ను కట్ చేయకుండా లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ మీద పెట్టి చుట్టూ కుట్లు వేస్తాను. ఈ విధంగా వేయటం ద్వారా మెయిన్ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది. ఇలా చంక వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తాను. ఇలా నీట్గా సర్దుకుంటూ చుట్టూ కూడా కుట్లు వేసుకోవాలి. ఇలా వెనక పార్టు వేసిన తర్వాత ముందు పార్టు మరియు అలాగే హ్యాండ్స్ కూడా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి నీటుగా తొందర ఏమీ లేకుండా వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నీటుగా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఇలా కుట్టుకోవడం ద్వారా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా కట్ చేసుకుంటే కొంచెం మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇలా అయితే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. కొంచెం లావుగా ఉన్న వారికైతే ఒక్కొక్కసారి బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు కదా, కొంచెం ముక్కలు అది పడుతుంది. ఇలా జాయింట్స్ వేసుకోవడం ద్వారా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఇలా కుట్టిన దానికి మనం ఏ పార్ట్ ఆ పార్ట్ తీసుకొని విడివిడిగా కట్ చేసిన దానికి చాలా తేడా అయితే ఉంటుంది. ఇలా నేను అన్నింటిని కూడా జాయింట్ చేసుకున్నాను. తర్వాత వెనక పార్ట్ తీసుకొని వెనక వైపు టక్స్ వేసుకుంటాం కదా, ఆ టక్స్ అయితే వేసుకోవాలి. 2 టక్స్ వేసుకోవాలి. తర్వాత నడుం పట్టీకి అంచుల వైపు కట్ చేసుకున్న ముక్కలు తీసుకొని జాయింట్స్ వేసుకోవాలి. జాయింట్స్ వేసిన తర్వాత నడుం పట్టి కుట్టుకోవాలి. నడుం పట్టి అనేది 1/2 ఇంచుతో పాదం పెట్టి కుట్టుకోవాలి. ఇలా నీటుగా 1/2 ఇంచు మందంతో కుట్టుకోవాలి. తర్వాత పై వైపున కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేయటం ద్వారా మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. కుట్టు అనేది పైన వేసిన కుట్టు అనేది మనకు లోపల వైపుకు మడిచినప్పుడు కనిపించాలి. అలా కనిపించడం ద్వారా బ్యాక్ పట్ట అనేది చాలా నీట్గా ఉంటుంది. చాలా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ముందు పార్ట్స్ తీసుకోవాలి. ముందు పార్ట్స్ తీసుకొని టక్స్ వేసుకుందాం. షోల్డర్ మధ్యలో
పట్టుకొని కింది వైపు సెంటర్ చూసుకొని టక్స్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా టక్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలోకి ఇంకో టక్ వేసుకోవాలి. రెండో టక్స్ అయిపోయిన తర్వాత చంక వైపు ఈ రెండింటికి మధ్యలోకి వచ్చేలాగా మూడో టక్స్ని అయితే కుట్టుకోవాలి. అలానే రెండో పార్ట్కి కూడా టక్స్ ఇలానే వేసుకోవాలి. ముందు పార్ట్కి చాలామందిలో టక్స్ కరెక్ట్గా వేయకపోవటం వల్ల ముందు పార్ట్ కుదరడం లేదని అంటుంటారు. ఈ టక్స్లోనే బ్లౌజ్ మొత్తం ఉంటుంది. నీటుగా కుదిరిందా లేదా అని ముందు పార్టే చెబుతుంది. ఇలా ముందు పార్ట్స్ కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ తీసుకోవాలి. ముందుగా లైనింగ్ క్లాత్ పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ను పెట్టాలి. దానిపైన బ్లౌజ్ పీస్ను పెట్టాలి. ఇలా లోపలికి లోడ్ చేసి కుట్టడం ద్వారా బ్లౌజ్కి ఏమన్నా దారాలు లాంటివి బయటికి రాకుండా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి మెయిన్ పార్ట్ని షేప్ యొక్క మెయిన్ పార్ట్ని దాని వైపు వేసి కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత షేప్ బెల్ట్లో నుంచి ముందు పార్ట్ని బయటికి లాగాలి. ఇలా లాగడం ద్వారా షేప్ పట్టీ అనేది లోడింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీ వైపు ఒకసారి కొలుచుకోవాలి. నెక్ సరిపోయిందా లేదా, ఉక్సుల పట్టీ ఎంత బారుందని చెక్ చేసుకోవాలి. నాకైతే ఉక్సుల పట్టీ సరిపోయింది. నెక్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉందో చూసుకొని అంతవరకు ఒక కుట్టు వేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి కొలుచుకోవాలి. నాకు ఇప్పుడైతే సరిపోయింది. ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ తీసుకొని ఉక్సుల పట్టీని కుడుతున్నాను. మరలా దీనివైపు పై కుట్టు అనేది వేసుకోవాలి. లోపలికి మడిచి పై కుట్టు అనేది మనకు కనిపించేలా చూసుకోవాలి. చూసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ను కూడా తీసుకొని దానికి కూడా షేపు బెల్ట్ను అలాగే కుట్టుకోవాలి. టక్స్ అనేవి మడుచుకోకుండా స్టిచ్చెస్లలో పడుకోకుండా లోపలికి మడుచుకోవాలి. షేప్ బెల్ట్ లోపలికి టక్స్ అనేది పడితే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదరదు. అందుకు కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా రెండవ పార్ట్ను కూడా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. రెండు ఒకసారి సరి చూసుకొని ముందు పార్ట్ వెనక పార్ట్ అయితే జాయింట్స్ వేసుకోవాలి. ముందుగా ఉక్సుల పట్టీ పెట్టి స్టిచ్ వేయాలి. తర్వాత కాజాల పట్టీని స్టిచ్ చేయాలి. డబుల్ కుట్ అనేది వేయాలండి, లేకపోతే ఎమ్మటే ఊడిపోతాయి. ఇలా వేసిన తర్వాత ఉక్సుల పట్టీ వైపు మెడకు వేసే క్లాత్ను తీసుకొని వీటన్నింటికి క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఇలా క్రాస్ ముక్కలు తీసుకొని చివరి వరకు కుట్టుకోవాలి. కొంచెం కొంచెం పావించు మందంతో చేతి పనికైతే ఈ క్లాత్ను కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి.
మళ్ళీ ఉక్సులు పట్టి వద్దకు వచ్చి మనం పావు మందంతో స్టిచ్ వేసాం కదా, అంత మందం మలుచుకోవాలి. మలుచుకొని దాని వైపే కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇది మనం హెమ్మింగ్ చేసుకోవటానికి మలుచుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం టక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది షోల్డర్ వరకు వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. మరలా దాని మీదనే రెండో కుట్టు కూడా వేసుకొని కుట్టు వేసుకోవాలి. నాకు దారం మధ్యలో అయిపోయిందని తీసి దారం ఎక్కించుకొని మళ్ళీ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇలా హ్యాండ్స్ను డబల్ కుట్లు వేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ కొలుచుకోవాలి. కొలుచుకొని ఒక మార్కు పెట్టి ఆ మార్కు మీద కుట్టు వేయాలి. తర్వాత ఆది బ్లౌజ్ తోటి చంకను కూడా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలండి, లేకపోతే లూజు టైటు అలా అవుతుంది. ఇలా కుట్టు వేసుకొని కింద 2 పార్ట్స్, ముందు పార్ట్ వెనక పార్ట్ కూడా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా చూసుకోవాలి. రెండో వైపు కూడా కుట్లు అలానే వేశాను. ఇక ఆది బ్లౌజ్ తీసుకొని నడుం వైపు మొత్తం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. మనకైతే కొంచెం లూజు కొద్దిగా ఎక్కువగా ఉంది, అందుకు కొంచెం ఒక కుట్టునైతే లోపల వైపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత సైడ్కి కూడా ఒక 3 కుట్లు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా ఎప్పుడైనా టైట్ అయితే ఇప్పుకోవడానికి బాగుంటుంది. మూడు కుట్లు అయితే సరిపోతాయండి. ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోవాలి. అలానే రెండో వైపు కూడా అలానే జాయింట్స్ వేసుకొని కుట్లు వేసుకోవాలి. ఇక మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చేస్తూ బ్లౌజ్ కుట్టడం అనేది చాలా కష్టం. నాకైతే 1 అవర్ తీసుకుందండి. మిగిలిన టైంలోనైతే 30 నిమిషాల్లోనైతే బ్లౌజ్ కుడతాను. మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది. నాకైతే చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.